నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. తెలంగాణలో ప్రజా రవాణా రంగంలో చారిత్రాత్మక మార్పుకు రంగం సిద్ధమైంది. ఆర్టీసీ అనే పేరు త్వరలోనే కనుమరుగవ్వచ్చా? ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గేమ్ చేంజర్ అవుతుందా? 3 రోజుల ఆర్టీసీ ఉద్యోగులు కార్మికుల సమ్మె తర్వాత ప్రభుత్వం ఇచ్చిన స్పష్టతతో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ వేగం అందుకుంది. సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ డిమాండ్ ఇప్పుడు కీలక దశకు చేరింది. తాజా చర్చల్లో యూనియన్ నేతలు, ప్రభుత్వ ప్రతినిధుల మధ్య జరిగిన సమావేశాల్లో విలీనం అంశమే ప్రధానంగా మారింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ మేరకు ఆర్టీసీలో పనిచేస్తున్న మొత్తం 38,300 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ విలీనం పూర్తయిన తర్వాత తెలంగాణ ఆర్టీసీ అనే పేరు మారి ప్రజా రవాణా విభాగంగా మారబోతోంది. దీనికోసం ప్రభుత్వం ఇప్పటికే ఉన్నతాధికారులు, నిపుణులు, యూనియన్ నేతలతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక అందించనుంది. ఆ నివేదికపై న్యాయ నిపుణులతో చర్చించి అనంతరం కేబినెట్ లో ఆమోదం పొందిన తర్వాత అధికారిక ప్రక్రియ పూర్తవుతుంది. ఒకసారి ఈ విలీనం అమల్లోకి వస్తే ఆర్టీసీ ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులుగా అన్ని హక్కులు లభించనున్నాయి. ఉద్యోగ భద్రత, వేతన సవరణలు, పదవి విరమణ ప్రయోజనాలు, సెలవులు వంటి అనేక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడనుంది. వేల కోట్ల రూపాయల వ్యయం అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు చేయడంలో వెనకడుగు వేయడం లేదు. ఆర్టీసీ సమస్యలను ఒకేసారి శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కూడా ఇదే డిమాండ్ కోసం కార్మికులు 53 రోజుల పాటు సమ్మె చేశారు. అయితే అప్పట్లో ఆ సమ్మెను ప్రభుత్వం పట్టించుకోకపోవడం, పలువురు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం, వేలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగించడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ పరిణామాలు ఇప్పటికీ చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇప్పుడు అదే అంశంపై ప్రస్తుత ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం విశేషంగా మారింది. తాజా నిర్ణయాల ప్రకారం ఆర్టీసీ ఉద్యోగులందరికీ జీతాల పెంపు ఖాయమైంది. వారి బేసిక్ పే ఆధారంగా పెరుగుదల నిర్ణయించబడుతుంది. ప్రాథమికంగా కండక్టర్లకు నెలకు సుమారు 4,000 నుంచి 15,000 వరకు, డ్రైవర్లకు 4,000 నుంచి 17,000 వరకు జీతాలు పెరిగే అవకాశం ఉందని సమాచారం. అందుబాటులోని సమాచారం ప్రకారం విశ్రాంతి ఉద్యోగులకు 2021 ఏప్రిల్ 1 తర్వాత రిటైర్ అయిన సుమారు 9,600 మందికి కూడా జీతాల పెంపు లబ్ధి అందుతుంది. మొత్తం బకాయిలు సుమారు 2,400 కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. ఇందులో విశ్రాంత ఉద్యోగులకు 200 కోట్లను ముందుగానే చెల్లించేందుకు ప్రణాళిక రూపొందించగా, సేవలో ఉన్న ఉద్యోగులకు ఇవ్వాల్సిన 2,178 కోట్లను రిటైర్మెంట్ సమయంలో చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. జీతాల పెంపు వల్ల నెలకు సుమారు 35 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడనుండగా, ఏడాదికి అది 420 కోట్లకు చేరుతుంది. అయినప్పటికీ ఉద్యోగుల సంక్షేమం, ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. విలీనం పూర్తయిన తర్వాత యూనియన్ వ్యవస్థ ఉండకపోయినా అసోసియేషన్ రూపంలో ఉద్యోగులు తమ సమస్యలను ప్రస్తావించుకునే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే ఈ నిర్ణయం ఉద్యోగులకు భరోసా, ప్రభుత్వానికి బాధ్యత, ప్రజలకు మెరుగైన సేవల వాగ్దానంగా మారింది. ఇక ఈ మార్పు అమల్లోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజా రవాణా వ్యవస్థ ఎలా మారబోతుందో చూడాల్సి ఉంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.